మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఇప్పుడు ఎలక్షన్లు ఎప్పుడంటే నా మీద అసత్య ప్రచారాలు చేసి ఓట్లు వేసుకుని సరిపోయింది అనుకున్నాం పోనీ. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఒకటి నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, టూరిజం శాఖ మంత్రి గారు కూడా జూపల్లి కృష్ణారావు గారే కనుక నేను ఇప్పుడు అడిగితే కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టరు ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టరు, గతంలో 10 సంవత్సరాలకు లీజ్కి తీసుకున్నటువంటిది చాణక్య రెడ్డి, ఆయన ఆంధ్ర ప్రాంతంకి ఎమ్మెల్యే. ఆయన తీసుకున్నాడు 10 ఏళ్ళు, మళ్ళీ వాపస్ కూడా ఇచ్చేసిండు, డబ్బులు కూడా వాపస్ తీసుకున్నాడు, వర్కౌట్ కాదని. 99 సంవత్సరాలు లీజ్ ఎవరికీ లేదు, ప్రపోజల్ అసలు చట్టంలోనే లేదు, లీజ్ ఎవరు తీసుకోలేదు. 10 సంవత్సరాలు చాణక్యరెడ్డి గారు తీసుకున్న లీజుని నువ్వు 99 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ తీసుకుండని చెప్పడంలో భావ్యమా అని అడుగుతా ఉన్నా. మీరు ఒక చదువుకున్నటువంటి వ్యక్తి సమాజంలో మనం రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని విలువలతో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా 99 సంవత్సరాలు లీజు మీరు మంత్రి గారికి నేను చెప్పారు కదా, చూపించండి. మీరు మీ ముందరనే, మీడియా ముందరనే రేపు మీటింగ్ పెట్టి మీకు క్షమాపణ కోరి రాజకీయాల నుంచి శాశ్వతంగా వదిలిపెట్టుకొని వెళ్ళిపోతా. గెలిచిన తర్వాత మీరు కూడా నాలాగా నేను ఉద్యోగం చేసి వచ్చారు. మీరు మంచి వాతావరణం సృష్టించండి, మేము కూడా సహకరిస్తాం కదా. మేము ఏనాడైనా మిమ్మల్ని విమర్శించామా చెప్పండి? బ్యానర్లు చించినా విమర్శించలేదు, వేరే మాటలను విమర్శించలేదు. మీకు సమయం ఇవ్వాలా, మీకు కూడా కొంత సమయం ఇస్తే మీరు పనులు చేస్తారు కదా, మేము ఊరుకున్నాం ఎన్ని రోజులు. కానీ ఇక మీరు పనులు చేయకుండా నేను చేసిన పనుల మీద అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే, మహబూబ్నగర్ ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తామన్నా, నేను మహబూబ్నగర్ డెవలప్ కావాలని చెప్పి 6 నిమిషాలు కృషి చేసిన. ఆ హాస్పిటల్ ముందర టూరిజం హోటల్ ఎందుకు కట్టామంటే పేదవాళ్ళకు తక్కువ ధరకు అన్నం దొరకాలని, పేదవాళ్ళకు తక్కువ ధరకు రూములు దొరకాలని, పేదవాళ్ళు పడుకోవడానికి ప్లేస్ దొరకాలని, అక్కడ 2 మెడికల్ షాపులకు షాపింగ్ కాంప్లెక్స్లో ఇవ్వాలని, చిన్న చిన్న పిల్లల బట్టలకు ఒక షాప్ ఇవ్వాలని. 10 సంవత్సరాలు తీసుకున్నారు, వాపస్ చేసేసారు వాళ్ళు. డబ్బులు కూడా వాపస్ వచ్చినాయి, ఈఎండీలు కూడా వాపస్ వచ్చినాయి. ఆ 10 సంవత్సరాల ఆ చాణక్యరెడ్డి గారిది పొరపాటున చాణక్య గౌడ్ ఉన్న నా మీద దొబ్బుతుర్రేవు, మీ బావనో బామార్దో అన్ననో తమ్ముడు అని చెప్పి. అలా చాణక్యరెడ్డి అనేందుకు చెప్పుకునే అవకాశం లేదు. కనుక దయచేసి మీరు తొందరగా హాస్పిటల్ను, మంచి మంత్రి గారు ఉన్నారు, అనుభవజ్ఞుడు దామోదర నరసింహ గారు, అనుభవజ్ఞుడు మంత్రి గారిని పెట్టుకొని తొందరగా హాస్పిటల్ను తొందరగా కంప్లీట్ చేయండి. టూరిజం మంత్రి మన జిల్లా వ్యక్తి ఉన్నాడు, తొందరగా నిధులు విడుదల చేసి ఆ కాంప్లెక్స్ చేయండి. కాంప్లెక్స్ చేసి ఈ 10 సంవత్సరాల టెండర్ కూడా ఆన్లైన్ టెండర్, ఆంధ్రానికి ఎట్లా వచ్చిందంటే ఆన్లైన్ టెండర్ కనుక ఆంధ్రాని వేసిండు చాణక్యరెడ్డి గారు, వేసిండు. ఈ గవర్నమెంట్ మారగానే వాళ్ళు ఎందుకని చెప్పి ఆయన మొత్తం బ్యాక్వర్డ్ వచ్చింది, డబ్బులు వాపస్ తీసుకున్నాం, బుట్టినాయి, వాపస్ ఇస్తామంటే తీసేసుకున్నాడు ఆయన, అవసరం లేదని. కనుక దయచేసి 99 సంవత్సరాలు లీజు ఇవ్వలేదు. మహబూబ్నగర్ ప్రజలారా మరొకసారి చెప్తున్నా, దయచేసి ఈ అసత్య ప్రచారాలు నమ్మదండి, అది మంచిది కాదు. ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నా, ఇది మంచిది కాదు. బ్యానర్లు పీకేయడము, శ్రీనివాస్ గౌడ్ బ్యానర్లు పీకేస్తే ప్రజల గుండెల్లో తీసిపోలేదు. మీరు కొన్ని మంచి పనులు చేయండి, మేము కొన్ని మంచి పనులు చేసినాం, మీరు కొన్ని మంచి పనులు చేయండి, మన పేరు చిరస్థాయిగా ఉంటుంది. నాకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు, మీకు ఎన్ని సంవత్సరాలని ప్రజలు ఇస్తారు? ఎన్ని సంవత్సరాలు ఇస్తే మీరు దాన్ని ఉపయోగించుకొని మీ పీరియడ్లోకి ఇవి చేసినామని చెప్పండి, బాగుంటుంది. కానీ మీరు ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగం చేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ని శ్రీనివాస్ గౌడ్ లీజ్ తీసుకున్నాడు, రద్దు చేపియండి సార్ అని అడిగితే నిజంగా నేను రద్దు తీసుకున్నట్లు, ఆయన రద్దు చేయించినట్లు. ఎందుకండి ఇదంతా? భావ్యం కాదని. ముఖ్యమంత్రి గారు మన జిల్లా బిడ్డ ఉన్నాడు, ఇంకా మనం పాలమూరు రంగారెడ్డి జిల్లా కాలువలు తొందరగా కంప్లీట్ చేయించుకుందాం, పాజిటివ్గా పోదాం. మనం ఎలక్షన్స్ అయిపోయినాయి, మాకేం లేదు, మా వాళ్ళందరికీ కూడా ఏం లేదు, ఎలక్షన్స్ అయిపోయినాయి, మీకు తీర్పు ఇచ్చారు ప్రజలు, దీన్ని గౌరవిస్తాం మేము.
మీరు మాకన్నా బ్రహ్మాండంగా చేస్తామని ప్రజలు మిమ్మల్ని అనుకున్నారు. దాని మీద దృష్టి పెట్టండి. రైతులకు ఇమ్మీడియట్గా రైతుల మీద కానీ మీ వాగ్దానాలు ఏముండేదో మీరు దృష్టి పెట్టండి. ఇచ్చిన గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి. నేను చేసిన పనులను మీరు విమర్శించడం మీకు తగున. గాంధీ తర్వాత రాష్ట్రంలో 2వ హాస్పిటల్ ఇంత బ్రహ్మాండంగా ఉందా అని చెప్పి అనుకున్న మాట వాస్తవమా కాదా? మీకు కనికరం రాలేదా? శ్రీనివాస్ గౌడ్ ఒక హాస్పిటల్ ఉండగా ఇంత పెద్ద హాస్పిటల్ తెచ్చిండని మీ నోటి నుంచి కనీసం హర్షించడానికి కూడా మీకు మనసు రాలేదా చెప్పండి. పోనీ నన్ను హర్షించకండి. లేని ఆరోపణ మాకు చెప్పడం, టూరిజం ప్లాజాను శ్రీనివాస్ గౌడ్ రాయించుకోండి అని చెప్పడం, మీ ప్రభుత్వమే ఉంది కదా, మీ ఆధారాలతో సహా మీరు పెట్టొచ్చు కదా, ఆధారాలతో సహా మీరు చూపించవచ్చు కదా. ఇది పద్ధతి కాదండి. మీరు చేయాల్సిన చాలా పనులు ఉన్నాయండి. కనుక దయచేసి ఈ పనులు ఇంకా దాదాపు 150 కోట్లది టూరిజం ప్లాజాది. ఇప్పుడు ఎవ్వరికి లీజ్ లేదు, 100% లీజ్ లేదు. ఉంటే 5-10 ఏళ్ళ చాణక్యరెడ్డి కానీ ఇంకా మిగిలిపోయింది, తోక మిగిలిపోయింది ఉంటే అక్కడ మీ 5 నిమిషాల్లో సంతకం పెడితే అయిపోయింది, జూపాలి గారు సంతకం పెడితే అయిపోయింది. లేదు నేను జూపాలి గారి దగ్గర రమ్మంటే వస్తా, 700 చూపించమని చెప్పండి, నేనే వస్తా. జూపాలి గారు ఇంటికి రావాలన్నా, జూపాలి గారి ఆఫీస్కి రావాలన్నా, ఎవడు తీసుకున్నాడు 99 సంవత్సరాలు లేదు చూపించమనండి. మీరు ఈ పని చేయకుండా నానబెట్టి నా మీద ఆరోపణలు చేయడం తగున? ఎమ్మెల్యే గారు చెప్పండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఇంకా 3-4 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత మాట్లాడదాం అనుకున్నా. కానీ నా మీద ఎమ్మెల్యే గారే మంత్రి గారికి సార్ ఇది 99 ఏళ్ళు మాజీ మంత్రి తీసుకున్నాడు సార్ అని చెప్పడం చాలా బాధ కలిగింది నాకు. బ్యానర్ చించేస్తే ప్రజలు గుండెల్లో చించేస్తారా? ఈ చౌరస్తాలు మార్చేస్తారా? రోడ్లు మార్చేస్తారా? స్టేడియంలు మార్చేస్తారా? గుళ్ళు మారుస్తారా? దర్గాలు మారుస్తారా? చర్చు శిల్వకుట్టలు మారుస్తారా? మన్నెంకొండ రోప్వే హాస్పిటల్ పోయిన తర్వాత ఈ హాస్పిటల్ ఎవరు కట్టిండ్రంటే శ్రీనివాస్ గౌడ్ తెచ్చిండని చెప్పరా? మీరు మంచి పనులు చేసినామని మేము హర్షిస్తాం కదా. 2.5 ఏళ్ళు మీరు ఎమ్మెల్యే పోయిన తర్వాత మీరు ఏం చేసిండ్రు మీరు చెప్పండి. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేయండి. ఈ పనులు చేస్తే కూడా మంచి పేరు వస్తుంది కదండి. ఎందుకు చెప్పండి? పబ్లిక్ ప్రశాంతంగా ఉండాలి అని మేము కోరుకుంటా ఉన్నాం, మంచిగా ఉండాలి అని కోరుకుంటాం, మమ్మల్ని బాగాలని కోరుకుంటున్నాం, మమ్మల్ని మంచిగా కావాలని మేము కోరుకుంటున్నాం. మాకన్నా మీరు రైతు బంధు ఎక్కువ ఇస్తారని, మాకన్నా ఎక్కువ మహిళలకు పెన్షన్ ఇస్తారని, ముసలి వాళ్ళకి ఎక్కువ పెన్షన్ ఇస్తారని, రైతు బీమా ఇస్తారని, దళిత బంధు ఇస్తారని, బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చినందుకు మిమ్మల్ని అధికారంలో పెట్టింది. అవి దృష్టి పెట్టండి, అవి కంప్లీట్ చేస్తే మరోసారి మీకు అవకాశం ఇస్తారు. ప్రజలు ఎన్నిసార్లు అవకాశం ఇస్తే ప్రజల ఇష్టం. మీరు మంచిగా అనిపిస్తే ప్రజల ఇష్టం. మేము అన్నీ చేసినామంటలేం, మేము కొన్ని చేయలేదు, ఇంకా చేసేటి ఉండే, కొన్ని అక్కడక్కడ పొరపాట్లు కూడా జరిగినాయి. మళ్ళీ భవిష్యత్తులో భగవంతుడు అవకాశం ఇస్తే ఇప్పుడు జరిగిన అవకాశాన్ని, ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లని ఒక్క పొరపాటు కూడా లేకుండా, ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది కలగకుండా, ఏ ఒక్క వర్గానికి ఇబ్బంది కలగకుండా అవన్నీ సరి చేసుకొని ఈ మహబూబ్నగర్ అత్యంత అద్భుతంగా డెవలప్ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు. మహబూబ్నగర్ డెవలప్మెంట్ గురించి ఎంత కాంప్రమైజ్ అయినా సరే, అన్నీ ఏదైనా సరే కాంప్రమైజ్, ఈ మహబూబ్నగర్ అభివృద్ధి నా లక్ష్యం, పేదల అభ్యున్నతి నా లక్ష్యం, కులాలకు మతాలకు ఆదరించి వాళ్ళు ఆదుకోవడమే మా లక్ష్యం. అంత తప్ప ఏం లేదు. నేను మహబూబ్నగర్కి వచ్చింది హైదరాబాద్ కన్నా బ్రహ్మాండంగా మహబూబ్నగర్ పట్టణంగా తీర్చిదిద్దాలని ఒకటి ఆశయంతో వచ్చింది తప్ప వేరే లేదు. మీరు మాకన్నా బాగా చేస్తామని ప్రజలు భావించిండొచ్చు, మరి ఆ పని చేసి చూపించండి. కానీ ఒక మంత్రి గారికి నా మీద చెప్పి ఏ ఆధారం లేకుండా 8 నెలలు అయితే కూడా అదే మాట చెప్తున్నారు. మరి ఒక కాగితం తెచ్చి విలేకరులకు చూడే 99 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ ఎవరు మరి అన్నక తమ్మునిక బావక బామార్దిక ఇచ్చిండు, చూపించండి. కట్టింది ప్రభాకర్ రెడ్డి, 10 సంవత్సరాలు తీసుకున్నది చాణక్యరెడ్డి. ఉన్న చాణక్యరెడ్డి కూడా వెళ్ళిపోయాడు, వాపస్ వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాలు ఇచ్చిన ఆయన కూడా 99 సంవత్సరాలు అని చెప్పి నా మీద నిందమొప్పడం, ప్రజలలో ఒక దుర్మార్గంగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం? మీరు దృష్టి పెట్టాల్సింది మహబూబ్నగర్ అభివృద్ధి పైన, మీరు దృష్టి పెట్టాల్సింది నిన్ను గెలిపించిన వాళ్ళ ప్రజలపైన, గెలిపించిన నాయకులపైన, గెలిపించిన ప్రజలపైన, మహబూబ్నగర్ అభివృద్ధి పైన పెట్టి చేయండి.
మహబూబ్నగర్ అభివృద్ధి గురించి అహర్నిశలు మీరు ఏం చేయమన్నా చేస్తాను తప్ప ఇక మీరు ఇవన్నీ రూమర్స్ సృష్టించడం బంద్ చేయండి, దయచేసి బంద్ చేయండి. ఇవన్నీ పనులు బంద్ చేయండి. మీరు ఇన్ని పనులు చెప్పినా కదా, ఇవన్నీ దాదాపు 1800 కోట్ల రూపాయల వర్కులు. ఇవన్నీ 1800 కోట్ల రూపాయల వర్కులు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి వివిధ దశలు ఉన్నాయి. ఇంకా పాలమూరు రంగారెడ్డి జిల్లా 2 కాలువలు లెక్క పెట్టుకుంటే ఆ 2 కాలువలు దాదాపు 10,000 కోట్లు. ఆ 2 కాలువలు మొత్తం కంప్లీట్ చేయాలంటే అదొక 10,000 కోట్లు. టౌన్ సంబంధించినటువంటి 1800 కోట్లు. వీటిపైన మీరు దృష్టి పెట్టండి. ఇవి ఏవి ఆగిపోయినా కూడా మన జిల్లాకే ప్రమాదం, మన పట్టణానికి ప్రమాదం. మిమ్మల్ని 2వసారి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. 2 సార్లు నేను ఎమ్మెల్యే అయినా. మీ కాలంలో మంచి చేస్తే ప్రజలు ఒక రోజు గుర్తిస్తారు. ఓడిపోయినంత మాత్రం నేను తీసేసి పడేసి అనుకోకండి. ఇందిరాగాంధీ ఓడిపోయింది, రాజీవ్ గాంధీ ఓడిపోయిండు, ఎన్టీ రామారావు ఓడిపోయిండు, మహానుభావులు ఎంతోమంది ఓడిపోయారు. ఓడిపోయినంత మాత్రం ఓడిపోయిన వాళ్ళు తక్కువ అనుకోవద్దండి, ఓడిపోయిన పార్టీలు తక్కువ అనుకోకండి. కాంగ్రెస్ ఏం లేదన్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చిందా లేదా? బీజేపీ 2 సీట్లను మళ్ళీ అధికారం వచ్చిందా లేదా? ఏ రాజకీయ పార్టీ అంతరించకపోదు. మీరు పనిచేస్తే మనకు అవకాశాలు ఇస్తూ ఉంటారు, మీరు పనిచేస్తే అవకాశాలు ఇస్తూ ఉంటారు. కనుక దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి మహబూబ్నగర్ ప్రజల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.